ములకల చెరువు నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు వచ్చారు జనార్దన్ రావు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో A1 గా ఉన్నారు జనార్దన్ రావు. లాయర్ రవీంద్రారెడ్డి సమక్షంలో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే నకిలీ మద్యం కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు అని, తనను కావాలని కేసులు ఇరికించారని ఆరోపిస్తున్నారు ఆయన. జనార్దన్ రావు అరెస్ట్ కి సంబంధించి ఈ సందర్భంగానే మాట్లాడారు మా కరెస్పాండెంట్ వసంత్. ఆ డీటెయిల్స్ అందిస్తారు. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి A1 జనార్దన్ రావు ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ అధికారులు అదుపులో తీసుకున్న ప్రస్తుతం జనార్దన్ రావు ఉన్నారు. సరే, ఏం చెప్తారు? మీరు ఈ మొత్తం వ్యవహారంలో మీపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు, నిజంగా మీరు అక్రమాలు పాల్పడ్డారా, కల్తీ చేశారా? దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. మీరు నిజంగా కల్తీ చేసిన ప్రధానమైన ఆరోపణ, ఇతను ఒంటి మీద ఒక దెబ్బ లేదు. ఇతనికి ఏం జరిగినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీడియా సమక్షంలో ఈ రోజున అలిగేషన్స్ వస్తున్న ఇతన్ని మేము సరెండర్ చేస్తున్నాం. ఈ ప్రశ్న దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను కావాలని ఎవరు ఇరికిస్తారు మిమ్మల్ని? జనార్దన్ రావు గారు, జనార్దన్ రావు గారు ఎవరు ఇరికిస్తారు మిమ్మల్ని? ప్రస్తుతం మనం చూడొచ్చు, జనార్దన్ రావుకి సంబంధించి ములకల చెరువుకు సంబంధించి కావచ్చు, ఏవైతే ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి నకిలీ మద్యం కేసులో చాలా కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన లాయర్ రవీంద్ర రెడ్డి కూడా ఉన్నారు. సరే అండి, ఆయన పైన చాలా కీలకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన సౌత్ ఆఫ్రికాకి పారిపోయారని ప్రస్తుతం ఆయన ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారు. ఏం చెప్తారు సార్? వారం 10 రోజుల క్రితం మీరు అందరు కూడా చూశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశం మొత్తం చూసింది. ఆయన విదేశాల్లో ఉండి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నాకు అనారోగ్యంగా ఉంది, నేను చూపించుకోవడానికి వచ్చానని చెప్పారు. ఫలానా రోజున నేను వస్తున్నాను అని చెప్పి ఫ్లైట్ టికెట్లతో సహా పెడితే పొద్దున్నుండి ఒక్క ఎక్సైజ్ కానిస్టేబుల్, సిఐ కానీ ఎవ్వరూ కోఆపరేట్ చేయాల. మా ఫోన్లు తీలా, మేమే తీసుకొచ్చి సరెండర్ చేస్తామంటే కావాలనేసి ఆయన్ని ఇంటెన్షనల్గా ప్రెజర్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా బలవంతంగా వాంగ్మూలం తీసుకోవడానికి మాత్రమే, ఈవెన్ నేను సంతకాలు పెట్టించుకుంటున్నా కానీ వాళ్ళు అపోజ్ చేసిన పరిస్థితి. నేనేదో క్లయింట్ని ప్రొటెక్ట్ చేస్తూ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఆయనతో పాటు అకంపెనీడ్ వస్తానన్నా కానీ రానివ్వలేదు. మీరందరూ కూడా చూశారు, అతను ఒంటి మీద ఒక చిన్న గీత లేదు, ఆరోగ్యంగా అతను చక్కగా నడుచుకొని వచ్చాడు. అతనికి ఏది జరిగినా కానీ ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు బాధ్యత వహించాలి. ఆ తర్వాత మేము తీసుకునేటువంటి చర్యలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. సో మొత్తానికి ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి A1 జనార్దన్ రావును అదుపులో తీసుకోవడంతో ఈ కేసు వాళ్ళ కొలిక్కి వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ నరసింహతో వసంత్, TV9 గన్నవరం ఎయిర్పోర్ట్.